నిలదీతలు, బహిష్కరణలు, వాగ్వాదాలు, ప్రజాపాలన, గ్రామ సభలు, పంచాయతీలకు కేరాఫ్ అయ్యాయి. ఆస్తులున్న వారికి రేషన్ కార్డు మంజూరు చేశారని కొంతమంది, అనర్హులకు ఇళ్లిస్తున్నారంటూ ఇంకొంతమంది అధికారులతో బాహాబాహికి దిగారు. పేదలకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బంగ్లాలో ఉన్న వాళ్లకే ఇందిరమ్మ ఇళ్ల, పేదవాళ్లను వదిలిపెట్టి పైసలున్న వాళ్లకే రేషన్ కార్డులు ఇస్తారా? ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పెట్టిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ జిల్లా ఆ జిల్లా, ఈ గ్రామం ఆ గ్రామం అని లేదు, ఎక్కడైనా ఒక్కటే సీన్. లిస్ట్ లో మా పేరేది, ఫలానా వాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, పేదలైన మాకు రేషన్ కార్డు ఇవ్వరా, కూలిన గోడల మధ్య బతుకుతున్న మమ్మల్ని ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చెయ్యరా, ఇలా అధికారుల మీద ప్రశ్నల వర్షం కురిపించారు ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా గ్రామ సభలు రసాభాసగా మారాయి. ప్రభుత్వ పథకాలకు అనర్హులను లబ్ధిదారులుగా చేర్చి అర్హులకు అన్యాయం చేశారంటూ నిలదీశారు స్థానికులు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల దగ్గర మొదలుపెట్టి అసలు 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా తమకు అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కొమ్మెరలో గ్రామ సభ అడ్డుకున్నారు గ్రామస్తులు. నిర్మల్ జిల్లా ఎడ్మిట్ గ్రామంలో గొడవ ముదరడంతో గ్రామ సభను మధ్యలోనే నిలిపివేశారు అధికారులు. సూర్యాపేట జిల్లా ద్వారకొండ గ్రామ సభలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్తో గొడవకు దిగారు గ్రామస్తులు. లిస్టులో తమ పేరు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి అనడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని వారు మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 26 వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని గడువు పెట్టుకుని తమకు నచ్చిన వారికి రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. గ్రామ సభల్లో పేదలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ప్రజలను బెదిరించి పోలీస్ పహారాలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. మరోవైపు లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.